తెలంగాణ ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏమిటి అనేది తెలుసుకుందాం. వన్ బై వన్ నేను మీకు మా యొక్క కాలేజ్ స్కాలర్షిప్ సెక్షన్లో పేస్ట్ చేసినటువంటి నోటీస్ స్క్రీన్ మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఈ యొక్క వీడియోలో అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఏప్రిల్ 20 వరకు ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్స్ అనేది అయితే ఓపెన్లో ఉంటుంది అని ఒక జీవో రిలీజ్ చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ యొక్క జీవోని డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంచడానికి ట్రై చేస్తాను. వన్స్ చెక్ చేయండి. అలాగే ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ నేనైతే మొబైల్లో చేసి ఉంచాను. అది కూడా ఒక వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ యొక్క వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పిన్ చేసి ఉంచుతాను. మీ యొక్క మొబైల్లోనే ఆ యొక్క వీడియో చూస్తే మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది అర్థమవుతుంది. మన మొబైల్లో ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ అనేది అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఆ వీడియో అనేది వన్స్ చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ పీజీ అలాట్మెంట్ ఆర్ దోస్త్ జాయినింగ్ రిపోర్ట్ అనమాట. మనకి అలాట్మెంట్ అవుతుంది కదా, సిపి గెట్ అయినా అవనివ్వండి, లేకపోతే మీరు డిగ్రీ చేస్తున్నా కానీ మీరు జాయిన్ అయినట్లు మీకు కాలేజ్ నుండి ఒక జాయినింగ్ లెటర్ అనేది అయితే ఇస్తారు. మీరు ఆన్లైన్ అప్లై చేసినా కానీ మీకు ఆన్లైన్ కాపీ వస్తుంది కదా, సీట్ అలాట్మెంట్ ఆర్డర్, అదైతే ఉండాలన్నమాట. ఓకేనా. తర్వాత మెమో ఆఫ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్డి స్టూడెంట్స్ పీజీ ప్రీ పిహెచ్డి మెమో షుడ్ బి సబ్మిటెడ్. ఓకేనా. మన యొక్క 10th మెమో అనేది అయితే కంపల్సరీ. మన 10th మెమో నెంబర్ ఎంటర్ చేస్తేనే ఈ యొక్క ఈపాస్ వెబ్సైట్లో మనకి నెక్స్ట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. మన 10th మెమో నెంబర్తో మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క ఇంటర్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు కనుక డిగ్రీ వాళ్ళు అయితే ఇంటర్ మెమో డీటెయిల్స్ అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పిహెచ్డి ఆర్ఎల్స్ పీజీ చేస్తున్న వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. మీ యొక్క ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే జిరాక్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ రిజర్వేషన్ బేసిస్ మీద మనకి స్కాలర్షిప్స్ అనేది డివైడ్ చేసి డిపార్ట్మెంటల్ వైజ్గా స్కాలర్షిప్స్ అనేది అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మనం ఇందులో డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కాలర్షిప్ సెక్షన్లో కూడా మనం జిరాక్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. వన్స్ మీరు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే ఎలా మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మనం వేరే దానికి యూజ్ చేయడానికి అవ్వదు. ఆ యొక్క సర్టిఫికేట్ అనేది కేవలం స్కాలర్షిప్ కోసం మాత్రమే స్కాలర్షిప్ సెక్షన్లో ఒరిజినల్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి కొంతమందికి ఉన్న డౌట్ ఏమిటి అంటే, మనం ఈపాస్ అప్లై చేసేటప్పుడు నేను 2025 ఆగస్ట్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2026లో ఈపాస్ అప్లై చేస్తుంటే నాకు ఎప్పటిది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అని కొంతమంది డౌట్ ఉంది. మీకు కావాల్సినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమిటి అంటే, మీరు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే జాయిన్ అయ్యారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2025 ఆగస్ట్లో జాయిన్ అయ్యాను అనుకోండి, మీరు 2025 ఏప్రిల్ తర్వాతది ఎప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినా కానీ మీకైతే పర్లేదు. మీరు 2026లో న్యూ ఇన్కమ్ తీసుకొని ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చినా కానీ వ్యాలిడ్ అవుతుంది. మీరు ఏ అకాడమిక్ ఇయర్లో అయితే జాయిన్ అవుతారో ఆ ఇయర్లో ఏప్రిల్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రజెంట్ ఇయర్ బోనఫైడ్ ఒరిజినల్ కాపీ. మీ యొక్క కాలేజ్ బోనఫైడ్ అనేది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ మనం ఈపాస్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలి. నేనైతే వీడియో కూడా చేశాను, ఎంత కేబీలో అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఈజీ ప్రాసెస్ అనేది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ వీడియో వన్స్ చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది అయితే పిన్ చేసి ఉంచడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మన కాలేజ్ బోనఫైడ్ కూడా మనం ఇందులో అప్లోడ్ చేయాలి. అలాగే కాలేజ్లో కూడా సబ్మిట్ చేయాలి స్కాలర్షిప్ సెక్షన్లో. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు. మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఈ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేది అయితే వాళ్ళు యూజ్ చేస్తారు.
నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ లాస్ట్ స్టడీడ్ జీరాక్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. మనం లాస్ట్ చదివినటువంటి కోర్సు యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మనం ఇందులో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు అంత సాధారణంగా అయితే, కానీ మనం కాలేజీలో అయితే స్కాలర్షిప్ సెక్షన్లో సబ్మిట్ చేసేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. గ్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఓకేనా. ఇన్ కేస్ మీకు కనుక అకాడమిక్ ఇయర్స్లో గ్యాప్ ఉంటే ఇందులో గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ యొక్క గ్యాప్ సర్టిఫికేట్ కాపీని మనం వెరిఫికేషన్ అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. గ్యాప్ సర్టిఫికేట్ ఎవరైనా గ్యాప్ తీసుకొని ఉంటే ఇఫ్ అప్లికేబుల్ గ్యాప్ సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్ స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్. ఫస్ట్ క్లాస్ టు లాస్ట్ స్టడీడ్ అని ఉంది. కాకపోతే ఇందులో మనం వెబ్సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు లాస్ట్ 7 ఇయర్స్ ప్రీవియస్ 7 ఇయర్స్ యొక్క సర్టిఫికేట్స్ మాత్రమే అప్లోడ్ చేయాలి. స్కాలర్షిప్ సెక్షన్లో వాళ్ళు ఎంతవరకు అయితే అడుగుతారో అంతవరకు మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి హాస్టల్ మెస్ కార్డ్. ఇఫ్ మీరు కనుక ఏదైనా యూనివర్సిటీలో ఉంటుంటే హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ కార్డ్ జిరాక్స్ కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు హాస్టల్లో ఉంటున్నారా లేదా అని. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే హాస్టల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్. మీరు మ్యాక్సిమం పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎస్బీఐ, అలాగే కొంచెం పెద్ద బ్యాంక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడే స్టార్ట్ అయిన బ్యాంక్స్ కాకుండా కొంచెం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్యాంక్స్లో ఏదైనా అకౌంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అనేది కొంతమంది ఉన్న డౌట్ ఏంటంటే మేము జాయింట్ అకౌంట్ ఇస్తే యూజ్ అవుతుందా, లేకపోతే మా ఫాదర్ అకౌంట్ కానీ మా మదర్ అకౌంట్ కానీ ఫ్యామిలీ అకౌంట్స్ ఏదైనా ఇస్తే యూజ్ అవుతుందా అంటే నో అండి. అలాంటివి ఏదైనా మీరు అప్లోడ్ చేస్తే మీ స్కాలర్షిప్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరి పేరు మీద అయితే స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్, ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఇవ్వాలి. ఓకేనా. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి కూడా ఉంటుంది. వాళ్ళు చెక్ చేస్తారు. మనకి అమౌంట్ సెండ్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం వన్స్ వాళ్ళు చెక్ చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరైతే మీ యొక్క ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వడానికి హైలీ ప్రిఫర్డ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ ఐడి కార్డ్. ఎవరైనా మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి అయితే స్టూడెంట్ ఐడి కార్డు ఇందులో ఆప్షన్ ఉండదు. ఎవరైనా మీరు స్టూడెంట్ ఐడి కార్డ్ అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తే కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మనకి లాస్ట్ ఆప్షన్ ఏమిటి అంటే ద అబౌవ్ సెయిడ్ ఆల్ కాపీస్ షుడ్ బి అటెస్టెడ్ బై ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఓకేనా. ఇవి 13 మనకి ఫామ్స్ ఉండే. ఈ ఫామ్స్ అన్నీ మనం మ్యాక్సిమం ఒక 5 to 6 కాపీస్ అనేది అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. మిగతావన్నీ మనం కాలేజ్ సెక్షన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ఇచ్చారు, ఆల్ ది సబ్మిటెడ్ కాపీస్ షుడ్ బి అటెస్టెడ్ బై ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఇచ్చారు. ఇది మ్యాక్సిమం పెద్ద పెద్ద కాలేజెస్లో జరుగుతూ ఉంటుంది. మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫైడ్ ఒరిజినల్ అన్నట్లుగా వెరిఫై చేసి మన హెచ్ఓడి డిపార్ట్మెంట్ హెచ్ఓడితో సిగ్నేచర్ తీసుకొని వస్తేనే స్కాలర్షిప్ సెక్షన్లో ఫార్వర్డ్ చేస్తారు అన్నట్లుగా ఎక్కడైతే లాస్ట్ ఆప్షన్ ఉందన్నమాట. అక్కడైతే ఒక నోట్ అనుకోవచ్చు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మన తెలంగాణ ఈపాస్ స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే మనం స్కాలర్షిప్ అనేది మొబైల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఒక ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి కంప్లీట్ చేసుకోవడానికి అనేది ఈపాస్ స్కాలర్షిప్కి సంబంధించినది ఒక వీడియో కూడా చేసి పెట్టాను. ఆ యొక్క వీడియోని వన్స్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా మీ మొబైల్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ యొక్క వీడియో అనేది అయితే వన్స్ చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Thank you for watching.